చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఒక నిర్ణయం ఏం చేశారు? హైదరాబాదు అనేది ఒక జంట నగరము, హైదరాబాదు భాగ్యనగరము, హైదరాబాదు మూసీ నది ప్రక్షాళన. మూసీ నది ప్రక్షాళన చేయాలి, దానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించారు. ఆ ప్రాంతం అంతా గ్రీనరీ చేయాలి, ఆ ప్రాంతం అంతా ఆ మురికినంతా తొలగించాలి, ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్. అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి, డబ్బుల కోసమే అంట. ఇప్పుడు మూసీ రివర్ మంచిగా చేస్తా అంటేనేమో డబ్బుల కోసం చేస్తున్నారు అంట, చెయ్యకపోతేనేమో మూసీ రివర్ గురించి మూసీ నది గురించి పట్టించుకుంటే లేదంటారు. ఈ రెండు మీరే అంటే ఏం చేయాలి చెప్పండి. మూసీ నది గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభిస్తున్నట్టేనేమో ఇది మీరు పైసల కోసం చేస్తున్నారు అంటారు. ఒకవేళ మూసీ నది మంచిగా చేయకుండా ఊరుకుంటేనేమో మీరు మూసీ నది గురించి పట్టించుకుంటే లేదు అని అంటారు. బండి సంజయ్ గారు, మీకు కొంత స్పష్టత మీకున్నదా లేదా? మీరు ఒకటి స్పష్టత ఇవ్వండి. బీజేపీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక తీర్మానం చేయండి. మేము కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి అని 1500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఇది మీరేమో బదలాం చేస్తున్నారు. మీరు ఒక తీర్చేయండి. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది రిపేర్ చెయ్యాలా చేయొద్దా? మీరు చెయ్యొద్దని ఒక తీర్మానం చేసి మీడియాకు రిలీజ్ చేయండి. కానీ అబండాలు రాళ్ళు వేసుడు బంద్ చేసేసేస్తారు, ఈ రాళ్ళు కొట్టుడు బంద్ చేయండి. నేను ఇంకొక కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారని మీరు నిందలేస్తున్నారు కదా. ఎప్పుడైనా మీరు గంగా నది ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు మీరు అవినీతి చేస్తారు, మోడీ గారు అవినీతి కోసమే గంగా నది ప్రక్షాళన అంటుండాలి అని ఎప్పుడైనా అక్కడ మా రాహుల్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి కింద మాలాంటి నాయకులం ఎప్పుడన్నా మేము మోడీ గారి గురించి ఎప్పుడన్నా నింద చేసిన మాటలు? ఈ జ్ఞానము కూడా బీజేపీ లీడర్షిప్ కి లేకపోవడం బాధాకరం. హోందాతత్వం బీజేపీ నాయకులు లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి పనిని చేసేటప్పుడు మంచి పని అనండి. ఇక మీరు గంగా నదిలో మోడీ గారు అవినీతి చేసి ఉన్నారని మీరు ఒప్పుకుంటే దీని గురించి అప్పుడు మేము క్లారిటీ ఇచ్చేస్తున్నాం. ఇదొకటి. ఇప్పుడు చూడండి, 8 నెలల్లో